అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కోర్కొండ సైనిక్ స్కూల్ను సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తదితరులు. వరాహ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు. సామాజిక బాధ్యతతో వాద్యచారణ నిర్వహిస్తున్న మహిళా గర్జనకు అపూర్వ స్పందన. శివంగులై గర్జిద్దామని పిలుపునిచ్చిన మహిళా న్యాయవాదులు, విద్యార్థులు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా కోర్కొండ సైనిక్ స్కూల్కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి సైనిక పాఠశాలలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింహాచలం వరాహ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు లోకేష్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏటీఎంగా మార్చివేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో డిక్లరేషన్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేయకపోతే స్వామివారి భక్తులను అవమానించినట్లేనని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం, ఆ ప్రసాదానికి ప్రతిష్టకి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి అక్కడున్న క్వాలిటీలో ఇన్ని దోషాలు ఉన్నాయనేది ఒక టెక్నికల్ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ టెస్టుల ద్వారా వాళ్ళు వాడే నెయ్యి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించే నెయ్యి ఎంత అద్దానం అంటే దాంట్లో పశువులు కొవ్వు కూడా దాంట్లో వాడారని చెప్పి టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాల నాని, పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాలా, ఘోరమైన పరాభం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే చలి జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్టు వద్దు, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు. అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీల్లేదంట. ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి? తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి అక్కడ బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుముఖం పట్టి అందరికి కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. 10 రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు. గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా? నీ 5 ఏళ్ల పాలనలో 300 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి.
రాముల వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది. ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఎప్పుడైనా విచారించావా? దివ్యాంగులకు అవసరమైన ధృవపత్రాలు అందజేయుటకు జిల్లాలో సదరం శిబిరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ను ప్రారంభించిందని విజయనగరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం వచ్చాక 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2047 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మన రాష్ట్రం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుందని అన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వ్యవసాయ రంగంలోనూ ఇతర రంగాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేదాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047 నాటికి అంటే భారతదేశము 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాటికి ఆంధ్రప్రదేశ్ని అత్యుత్తమమైన స్టేట్గా అభివృద్ధి చేయాలని, దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించేటట్టు చేయాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సుస్థిరమైన అభివృద్ధి సాధించడం అనేది ముఖ్య ధ్యేయంగా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వ్యవసాయ రంగంలోనూ అలాగే ఇతర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకొని భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేసి 15% గ్రోత్ రేట్తో ఎవ్రీ ఇయర్ను మనం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. అలాగే దాదాపుగా $43,000 తలసరి ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే దాదాపుగా 28 లక్షలు, ఇప్పుడేమో 2.5 లక్షల వరకు ఉంది ప్రస్తుతం. అది రానున్న 5 సంవత్సరాల్లో 3.5 లక్షల వరకు పెంచాలని టార్గెట్ చేయడం జరిగింది, 24 నుంచి 29 వరకు. ఈ 5 ఏళ్ళకి సంబంధించి ముఖ్యంగా విజన్ అనేది తయారు చేస్తున్నాం ఇప్పుడు జిల్లా వారీగా, అలాగే మండల వారీగా కూడా విజన్లు తయారు చేస్తున్నాం. మండల వారీగా ఉన్నటువంటి విజన్స్లో మెయిన్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండే ఏరియాలు ఏంటి అంటే పొటెన్షియల్ ఏరియాస్ మనకి ఏవేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, అలాగే కొత్త కంపెనీలు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాము. ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్రోత్ ఇంజన్స్గా ఉన్నాయి. అలాగే ఇంతకుముందు కూడా లైవ్ స్టాక్ ఇవన్నీ కూడా మనకి మంచిగా అభివృద్ధి చెందిన గ్రోత్ ఇంజన్స్గానే ఉన్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేస్తూ రాబోయే అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగతని కల్పించడంతో పాటు మనకి సుస్థిరమైన అభివృద్ధిని కూడా సాధించడం అనేది లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా స్వర్ణాంధ్ర మీద ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి ఒక క్యూఆర్ కోడ్ బేస్డ్ క్వశ్చనీర్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం జరిగింది. అలాగే వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం. పాంప్లెట్లు కూడా ప్రతి ఇంటింటికి కూడా పంచడం జరిగింది. మహిళలపై నానాటికే దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ పేర్కొన్నారు. ఈరోజు మహిళా గర్జన కమిటీ సభ్యులు అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వెంకటరమణ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా, ప్రదేశంతో నిమిత్తం లేకుండా, సమయంతో నిమిత్తం లేకుండా బాలికలపైన, మహిళలపైన దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా గర్జన కమిటీ సభ్యులు సుభద్రాదేవి, సూర్యలక్ష్మి, దాసరి పద్మ, పారుపూడి మంజుల తదితరులు మాట్లాడుతూ 30వ తేదీన వాజీ ఛానల్ మరియు మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో వాజీ ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమం స్ఫూర్తిదాయకమైనదని, తాము సైతం పాల్గొని సహకరిస్తామని అన్నారు. తేదీన వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన అనేది
ఇక్కడ కోట దగ్గర నుంచి పెద్ద ర్యాలీగా బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అన్ని రంగాల నుండి కూడాను మహిళలు పురుషులు కూడాను పార్టిసిపేట్ చేయమని వాళ్ళు కోరడం జరిగింది. దానికి ఒక కమిటీగా కొందరిని వేశారు. సమాజంలోని స్త్రీకి ఎన్ని రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ కూడాను రక్షణ అయితే ఉండట్లేదు. ఎక్కడో ఏదో ఒక చోట ఎవరో ఒకరు బలైపోతూనే ఉంటున్నారు. చట్టాలు ఉండి కూడాను వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఆ ఉద్దేశంతో మొట్టమొదట మన విజయనగరం నుండి వాజీ ఛానల్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం అనేది కండక్ట్ చేశారు. దానికి మన వంతుగా అందరం కూడాను కృషి చేయాలి. అందుకోసమని ప్రతి కాలేజీ నుండి, ప్రతి ఇన్స్టిట్యూట్స్ నుంచి, అన్ని రంగాల నుంచి డాక్టర్స్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుండి అందరూ కూడా వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి మోటివేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బాలికల చిన్న వయసు నుంచి వయోవాదం లేకుండా అందరి మీద అత్యాచారాలు, హత్యలు అన్నీ జరుగుతున్నాయి. చట్టాలు అన్నీ తీసుకొచ్చినా కానీ ఇవి ఎక్కడ ఆగటం లేదు. దీన్ని బట్టి ఏంటంటే మన అందరం సోషల్ అవేర్నెస్ ఒకటి పేరెంట్స్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వాజీ ఛానల్ ముందుకొచ్చింది. దానికి అందరినీ కలుపుకుంటూ మహిళలు అన్ని విభాగాల్లో ఉన్న మహిళలందరినీ కలుపుకుంటూ మహిళా గర్జన అనే కార్యక్రమం, దీని తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సొసైటీలో మహిళల పట్ల ఉన్నటువంటి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ అణచివేయాలి అంటే మొత్తంగా ఒక సోషల్ అవేర్నెస్ అన్నది అందరిలోనూ రావాలి. ఆ దిశగానే మనందరం అడుగు ముందుకు వేద్దాం. ఈ మహిళా గర్జనలో అందరం కలిపి పాల్గొందాం. ఎస్విఆర్ కాలేజ్ ప్రజెంట్ మనం చూసుకుంటే ఎక్కడైనా సరే అమ్మాయిలు దారుణాల గురించే వింటున్నాం. ఎక్కడ చూసినా అవే జరుగుతున్నాయి. వాటిని మనం అరికట్టాలి. కాబట్టి మన వంతు సాయం మనం చేయాలి. కాబట్టి విజయనగరంలో సోమవారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా పాల్గొని దానికి మన వంతు సాయం మనం చేయాలి. దీన్ని సహకరిస్తున్న వాజీ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా అంటే ఒకరేమో బస్సులో, ఒకరేమో ఇంటి దగ్గర, ఇలా చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరగకూడదని వాజీ ఛానల్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సోమవారం కోట దగ్గర నుంచి పొద్దున్న 9 గంటలకి ర్యాలీ చేయడం జరుగుతుంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు కానీ, హత్యలు, అత్యాచారాలు కానీ అరికట్టాలంటే ఒక పెద్ద అవేర్నెస్ మహిళల్లో తీసుకురావాలని చెప్పేసి నెల 30 తారీఖున కోట నుంచి ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. గురజాడ గారి రోడ్డు వైపు నుంచి మళ్ళీ కోటకు చేరుకొని ఒక పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంగా 2 వారాల పాటు విజయనగరంలో కాలేజీల్లో కానీ అలాగే వార్డుల్లో కానీ ప్రచారం చేపట్టి మహిళలందరికీ ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి ఏదైతే ఎండి శ్రీనివాస్ గారు పెట్టినటువంటి ప్రోగ్రాం ఉన్నదో ఆ 30 తారీఖుని అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మహిళా గర్జన సభ్యులుగా వేడుకుంటున్నాము. ఈరోజు మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో ముఖ్యంగా తెల్లవారితే పెద్ద ఎత్తున గంజాయి అనేది దొరుకుతూ ఉంది. అందుకని గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మద్యం కానీ నియంత్రించాలి. రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మద్యం రేట్లు కూడా దించుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలకి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పేసి మహిళా గర్జన ద్వారాగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని విజయనగరంలో ఉన్నటువంటి మహిళలు, యువత, కార్మికులు, శ్రామిక మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి వాజీ ఛానల్ ద్వారాగా పిలుపునిస్తూ ఉన్నాం. తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 29న పట్టణంలో గుండె పరిరక్షణ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహిస్తున్నామని ఆసుపత్రి ఎండీ డాక్టర్ కొడాలి తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండె పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కోట వద్ద జిల్లా ఎస్పీ వకుల్ జందాల్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ప్రారంభిస్తారని తెలిపారు. కోట వద్ద ప్రారంభమైన ర్యాలీ 3 లాంతర్లు, గంట స్తంభం, బాలాజీ జంక్షన్ మీదుగా
మీదుగా తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుంటుందని వివరించారు. అనంతరం ఆసుపత్రి సెమినార్ హాల్లో గుండె సమస్యలపై ప్రత్యేక వైద్యులతో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వయోశ్రేష్ఠులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. అదే రోజు ఆసుపత్రిలో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలను మొదటిగా పేరు నమోదు చేసుకున్న 100 మందికి ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం చెస్ట్ పెయిన్తోనే వస్తుంది. మేము అది గ్యాస్ట్రైటిస్ అనుకొని ఇగ్నోర్ చేస్తుంటాం. నిన్న కూడా మేము ఒక హార్ట్ అటాక్ పేషెంట్, యంగ్ లేడీ ఫ్రమ్ బొబ్బిలి వచ్చింది. 2 days ఓల్డ్ హార్ట్ అటాక్, గ్యాస్ట్రైటిస్ అనుకున్నది. వచ్చినప్పుడు కొంచెం లేట్ స్టేజ్, ఇమీడియట్లీ ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ వస్తూ తీసుకున్నాం. సో పేషెంట్ స్టేబుల్ ఉన్నది. ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ అన్నప్పుడు హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్తో రాదు, ఎప్పుడెప్పుడు స్వెట్టింగ్తోనే వస్తుంది, ఎప్పుడు ఆయాసంతో, ఎప్పుడెప్పుడు కళ్ళు చీకటికొని స్పృహ తప్పి వస్తారు. సో ఇవన్నీకి మేము నీరసం, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ అనుకోకుండా హార్ట్ అటాక్ లైన్లో అనుకుంటే కొంచెం ఎర్లీ ప్రివెన్షన్ అవ్వచ్చు, లైఫ్ సేవ్ అవ్వచ్చు. సో ఎన్సిడి షుగరు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. బీపీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా, అందరు ప్రతి వాళ్ళు కూడా బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకో. అలాగే కొలెస్ట్రాల్ మూడు అంటే దీంట్లో నెంబర్ అన్నమాట. ప్రతి వాళ్ళు కూడా ఒక నెంబర్ ఉంటుంది, మనం బిఎంఐ నెంబర్ అన్నమాట. హైటు, వెయిట్ ఉంటే మనకి ఇంత నెంబర్ వస్తుంది. ఆ నెంబరు మనకి ఈ రేంజ్లో, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎంత అన్నీ ఉంటుంది. ఆ నెంబర్ అలా మనం ఫాలో అవుతుంటే చాలా వరకు డిసీజెస్ రావు, కార్డియాక్ రిలేటెడ్. ఇంకా మోర్ ఎక్స్ట్రా ఏంటంటే స్మోకింగ్ ఆపొచ్చు కదండి. అలాగే యాంగ్జైటీ, మెయిన్ ఈ ఫ్యాక్టర్సే మెయిన్ కార్డియాక్ వచ్చేదన్నమాట. ఇవన్నీ కూడా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంట్ చేస్తే డెఫినెట్గా మన హార్ట్ కాపాడవచ్చు అనమాట. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రతి వాళ్ళకి ప్రజల్లో ఈ అవగాహన తీసుకెళ్తే, మన సండే అవగాహన కార్యక్రమం ఉందండి. సండే వచ్చి వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి, అందరూ ఎక్స్పర్ట్స్ స్టేజ్ మీద ఉంటారు, ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తారు. ది లెప్రసీ మిషన్ ట్రస్ట్ ఇండియా ఛాంపియన్స్ వర్క్షాప్ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక గౌరవం అందరికీ దక్కాలని కోరారు. తమ కాళ్ల మీద తాము బతకడమే కాక ఇతర దివ్యాంగులకు, వ్యాధిగ్రస్తులకు మార్గదర్శకంగా నిలవాలని, అలా నిలిచిన వారే ఛాంపియన్ అని అన్నారు. సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. పూల్బాగ్ కాలనీ, నరవ కాలనీ ఉండే కుష్టు వ్యాధిగ్రస్తుల బాధలను, జనరల్ కమ్యూనిటీలో ఉన్న వారి బాధలను, రేషన్ కార్డుల వంటి అవసరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మంచి నడత, మంచి ప్రవర్తన, మోటివేషనల్ స్కిల్స్ కలిగి ఉండి అన్ని రంగాలలో ముందుకు రావాలని సూచించారు. కుష్టు వ్యాధి నయమైన తర్వాత వారి సమాజంలో ఒక గౌరవప్రదంగా జీవించేందుకు జిల్లా స్థాయిలో కొంతమంది ఛాంపియన్లను, దివ్యాంగుల నాయకులను ఎంపిక చేశామని అన్నారు. Christian livelihood, and I am very happy to share with you all that we are celebrating the 150 years of service of leprosy mission, and let me tell you about the history of leprosy mission. The leprosy mission started in 1874 in Ambala, and it was started by Wesley Bailey for the service of the people affected by leprosy. And now we are in 2022-24 and celebrating 150 years for the service of the people affected by leprosy. ఈరోజు లెప్రసీ మిషన్ అనేది 150 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు మన జిల్లా స్థాయిలో ఉండే కుష్టు వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు వీళ్ళందరితో పాటు ఛాంపియన్ వర్క్షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లెప్రసీ మిషన్ సంస్థ అనేది 150వ సంవత్సరంలోకి అడుగుపెట్టి సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కుష్టు వ్యాధిగ్రస్తులు సొసైటీలో గౌరవప్రదంగా జీవించాలనే ఉద్దేశంతో వీళ్ళకంటే ఒకప్పుడు 1874వ సంవత్సరంలో లెప్రసీ మిషన్ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2024వ సంవత్సరంలో చేసుకుంటూ సుమారు 150 వసంతాలు అనేది పూర్తి చేసుకొని మేము అనేది జిల్లా స్థాయిలో కానీ, అదేవిధంగా రాష్ట్రాల్లో కానీ తోటి లెప్రసీ వ్యాధిగ్రస్తులకి, దివ్యాంగులకి మా సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు అనేది ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వాళ్ళ జీవనాధారానికి కూడా మేము ఆధారాలన్నీ కూడా వాళ్ళకి జీవనోపాధి అన్నీ కూడా కలిగిస్తూ మా సంస్థ అనేది ఈరోజు 150 సంవత్సరంలోకి
ఉత్సవాలు అనేవి చేసుకోవడం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఛాంపియన్ వర్క్షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆనంద గజపతి ఆడిటోరియంలో మహారాజా సంస్కృత కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహించి ఆనందాన్ని పంచుకునేందుకు కొత్త పాత విద్యార్థులు అందరినీ కలుపుకొని కార్యక్రమం నిర్వహించామని అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శుభ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు చక్కని ప్లేస్మెంట్తో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని అన్నారు. కొంతమంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో విజయాన్ని సాధించి ఉద్యోగాలలో చేరగా మరికొంతమంది ఉన్నత చదువుల కోసం ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఇక్కడ విద్యార్థులు వివిధ సందర్భాల్లో నిర్వహిస్తున్న క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలలో పాల్గొనడమే కాక బహుమతులు కూడా సంపాదించారని అన్నారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని అభిలాషించారు. కొంతమంది వచ్చినటువంటి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు ఈ క్యాంపస్ ద్వారా వచ్చిన వాటిని. ఇంకా కొంతమంది దానికి వెళ్ళలేదు. ఎందువల్లంటే ఇంకా అంతకన్నా మంచి అవకాశం కోసమని మానేశారు జాయిన్ అవ్వకుండా. ఇంకా కొంతమంది పీజీకి కూడా వెళ్ళారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు ఈ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి బహుమతులు అవి గెలుచుకున్నారు. ఇవన్నీ కూడా జీడీసీ యొక్క విజయాలు అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ విజయాలు అనేవి ఇప్పుడే మొదలయ్యాయి. కళాశాలతో పాటుగా ఈ విజయాలు ఇంకా ఇలాంటి ఎన్నో విజయాలైనటువంటి శిఖరాలని అందరూ అధిరోహించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు ఉన్నారు, వారు జాయిన్ అయినప్పుడు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఒకటే, మీకున్నవి 2 లక్ష్యాల వైపు మీరు అడుగులు వేయాలి. ఒకటి ఉన్నత విద్య, లేదా రెండవది ఉపాధి. ఉన్నత విద్య చేయాలనుకునే వారు సెంట్రల్ యూనివర్సిటీస్ని టార్గెట్ చేసుకొని ఉన్నత విద్యలో ప్రవేశించండి. మనం స్టేట్ యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకొని మనం చదువు కొనసాగించడం కంటే ఇక ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. జిల్లా రైతు సంఘం నాయకులు బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో రైతాంగం వివిధ సమస్యలతో సతమతమవుతున్నారని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు చేస్తారని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చేసిందని, ఈ రోజు వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు పంటల బీమా ఉచితంగా వర్తింపచేయాలని కోరారు. పంపు సెట్ల మీటర్లకు సంబంధించి జీవో నెంబర్ 22 రద్దు చేస్తామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ఎన్నికల ముందు రైతులందరికీ పెట్టుబడి సహాయం కింద 20,000 వేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే పెట్టుబడులన్నీ వ్యవసాయ ఖరీఫ్కి అందరికీ పెట్టారు, కానీ ఈరోజు వరకు ఇవ్వలేదు. అందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్టుబడి సహాయం 20,000 ఇవ్వాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ కోరుతున్నాం. అలాగే ఈరోజు అన్ని పంటలకు పంటల బీమా ఉచితంగా చేయాలా. ఆ రోజు వ్యవసాయ మీటర్లు పంపు సెట్లు మీటర్లు పెడితే లోకేష్ గారు ఆ మీటర్లు పగలగొట్టండి, మేము వస్తే దాన్ని వెనక్కి తీసుకుంటాం, ఆ జీవో 22 అన్నారు. ఇంతవరకు అది చేయలేదు, వెంటనే చెయ్యాలని. అలాగే కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని ఆమోదం ఉండాలనే షరతుని పక్కన పెట్టి కౌలు రైతులకు, దేవస్థాన భూములకు, ఎండోమెంట్ రైతులందరికీ కౌలు కార్డులు ఇచ్చి వాళ్ళకి రైతులకు వచ్చే రాయితీలన్నీ వర్తింపజేయాలని. అలాగే ఈరోజు జిల్లాలో అనేక ప్రాజెక్టుల కింద, రోడ్ల కింద భూ సేకరణ చేశారు. 2013 చట్టం కింద ఆ భూసేకరణకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. అలాగే జిల్లాలో ఈరోజు యూరియా కొరత, అలాగే పాస్పేట్, ముఖ్యంగా పాస్పేట్ కొరత ఉంది. ఎక్కడ రైతు సేవా కేంద్రాలు లేవు. ఇందుకు వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి రైతాంగాన్ని ఈ పొటాష్ ఎరువులు అందుబాటులో ఉంచి ఆదుకోవాలని
సాధారణ వర్షపాతం కంటే 36% అధిక వర్షం కురిసిందని విజయనగరం చీఫ్ ప్లానింగ్ అధికారి బాలాజీ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలోనే 60% అధిక వర్షపాతం పడిందని అన్నారు. భారత వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, రానున్న 2-3 రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రైతులు, పశువుల కాపర్లు తదితరులు వర్షానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటకు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు మనం రెయిన్ఫాల్ని చూసినట్లయితే ఇప్పటి వరకు ఉన్న నార్మల్ కంటే 36.9% అధిక రెయిన్ఫాల్ పడింది. ఒక సెప్టెంబర్ నెలలోనే 60% ఎక్కువ రెయిన్ఫాల్ పడటం జరిగింది. ఇప్పుడు కూడా ఐఎండీ వాళ్ళ ఫోర్కాస్టింగ్ ప్రకారము బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని చెప్తున్నారు. సో రానున్న 2-3 రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. సో అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా రైతులు కానీ పశు కాపర్లు కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా మనకి భారీ వర్షాలు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకొని మన జిల్లాలో నష్టాన్ని వీలున్నంత తక్కువ చేయగలిగాం. అలాగే అందరూ కూడాను అప్రమత్తంగా ఉండి నష్టం జరగకుండా, పంటకు సంబంధించి కానీ ఇతర ఏ నష్టాలు కూడా జరగకుండా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లైంగిక వేధింపుల ద్వారా, దాడుల ద్వారా సమాజంలో పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి మహిళ శివంగి వలె గర్జించాలని మహిళా మనులు పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కోర్టు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జేజేబీ ప్యానెల్ అడ్వకేట్ శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ ప్రతి మహిళ తన హక్కుల కోసం పోరాడాలని సూచించారు. మహిళా గర్జన వంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాచి ఛానల్ అభినందనీయమైనదని, వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి దానిని తమ వంతు బాధ్యతగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పద్మజ, రోహిణి, గాయత్రి, రత్నకుమారి, జాహ్నవి, అనూష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. వాజీ ఛానల్ వాళ్ళు ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీన మహిళా గర్జన అనేసి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. మన మహిళల గురించి మీద దాడులు జరుగుతున్నాయి, ఎన్ని చట్టాలున్నా, ఎన్ని సెక్షన్లు విధించినా, శిక్షలు కూడా విధిస్తున్నారు. కానీ కొంతమందికి అవగాహన లేక ఈ తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. మహిళల మీద దాడుల గురించి అరికట్టడానికి వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన అనే ప్రోగ్రాంని అరేంజ్ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీన మనం అందరం కలిసి రావాల్సిందిగా, ఆ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా మన న్యాయవాదుల తరపున నేను కోరుకుంటున్నాను. ఒక మూల విరాట్ని, ఒక శక్తిని వాళ్ళు అవమానపరుస్తూ దిగజారుస్తున్నారు. కాబట్టి ప్రతి మహిళ వాళ్ళ హృదయంలో నుండి మార్పును తెచ్చుకుని ఒక ఉద్యమంలా ఏర్పాటయ్యి, స్త్రీ అంటే ఒక అబల కాదు సబల అనే విధంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉద్యమంలో పోరాడి, ఒక మనకి ఎలాగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా అందరికీ అన్ని ప్రొసీజరల్ లాస్ తెలుసు, కానీ పద్ధతి ప్రాక్టికల్కి వచ్చేసరికి ఎవరి దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఎవరు చేయలేకపోతున్నారు. మైకుల దగ్గర మాట్లాడడం, నించోవడం, కూర్చోవడం తప్ప. ఇలా కాకుండా ఇక్కడి నుండి మన విజయనగరం నుండి ఇది మొదలైంది. కాబట్టి యావత్తు ప్రపంచానికి ఇది ఉద్యమంగా మారి ప్రతి స్త్రీ కూడా చేయి కలిపి చేయూతనిచ్చి మన మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమాజ స్థితిని కూడా మంచి స్థాయికి ఎదిగించాలని గర్జన కమిటీకి నా వంతు సహాయంగా, న్యాయవాదిగా నేను ఏ విధంగానైనా సహాయం చేయడానికి నేను ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఏ విధంగానైనా సహాయం చేస్తాను. మనందరం కూడా ఒక ఉద్యమంలో ఏర్పాటయ్యి మహిళా గర్జనకి మనందరం తోడ్పడాలని కోరుకుంటూ జై మహిళా గర్జన. స్నేహితుల ప్రభావం వలనైతేనేమి, లేదా తెలిసి తెలియక కొందరు వీటి ప్రభావంతో నేరాల ఊబిలో కూరుకుపోతున్నారు. అలాగే చాలామంది బాలలు గంజాయి, మద్యము, ఇతర మాదక ద్రవ్యాలకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. వీటన్నిటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవటం కూడా ఒక కారణం. ఈ మధ్య జరిగిన 3 బాలలు ఒక 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేయడము, అదిగాక 2 రోజుల క్రితం అహ్మదాబాద్లో ఒక ప్రిన్సిపాలు 6 ఏళ్ల బాలికను, 1వ తరగతి చదువుతోంది, మా కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేయడం అమానుషం. మహిళా గర్జనకు పిలుపునిచ్చి మహిళల్లో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పిన వాజీ ఛానల్ వారికి అభినందనలు తెలుపుతూ సెలవు.
ఎన్ని చట్టాలు చేసినా ఏ చట్టాలు ఆ మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని ఎవరూ న్యాయం చేయలేకపోతున్నారు. ఇటు డిఎల్ఎస్ఏ వాళ్ళు ఎన్ని అవగాహన సదస్సులు జరిపిస్తున్నా, ఎన్ని అవగాహనలు చూపిస్తున్నా కూడా చెప్పుతున్నా ఎవరు మంచి మార్గంలో ఎవరూ నడవట్లేదు. అందరూ ఆడపిల్లల మీద బోల్డ్ అత్యాచారాలు జరుగుతున్నాయి. మొన్న కలకత్తాలోని జరిగిన మెడికో మీద జరిగిన అత్యాచారం ఇంతవరకు దానికి న్యాయం కూడా జరగలేదు. చిన్నపిల్లల మీద సైతం కూడా బోల్డ్ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు వాజీ ఛానల్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని చిరు ప్రయత్నం పెద్ద ప్రయత్నంగా అవి మహిళలపై న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెల్ ఫోన్స్ అవన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడికో తిరగడం, కాలేజెస్ మానేయడం చేయకుండా వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన తెచ్చుకొని ఎడ్యుకేషన్ మీదే పెట్టి, అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు చూపిస్తూ ఇటువంటి ప్రలోభాలకు లోపడకుండా చక్కగా చదువుకొని, అలాగే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవగాహన తెచ్చుకొని పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కూడా శ్రద్ధ చూపిస్తే ఇలాంటివేవి కూడా జరగకుండా ఉంటాయని నా యొక్క అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చిన వాజీ ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహిళా గర్జన అనేది విజయవంతం చేయవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మహిళల్నే మనం మహిళలు అలా ఉండాలి, మహిళ ఎలా ఉండాలి, బాలిక అలా ఉండాలి, పాప ఎలా ఉండాలి, పాప అలా ఉండాలి, పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని మనం అమ్మాయి తాలూకా పేరెంట్స్కే చెప్తాం. కానీ అబ్బాయి పేరెంట్స్కి అబ్బాయి ఏ వయసులో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది మనం ఎవరికి ఎప్పుడూ చెప్పట్లేదు. ఎక్కడ అది అన్నది ఎప్పుడూ రావడం లేదు. పేరెంట్స్ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అమ్మాయికి చెప్తున్నాం మనం స్కూల్స్లో అన్నీని. కానీ అబ్బాయికి కూడా ఒక అమ్మాయిని గుడ్ టచ్ చేస్తే తన బిహేవియర్ ఎలా ఉంటుంది, బ్యాడ్ టచ్ చేస్తే ఎలా ఉంటుందని అబ్బాయికి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. స్కూల్స్లో మొబైల్స్లో అశ్లీల ఇవన్నీ చూసి అబ్బాయిలు అయితేనేమి అమ్మాయిలు అయితేనేమి వాళ్ళ ప్రవర్తన చేంజ్ అవుతుంది. పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే చట్టాలు ఒక అడ్వకేట్స్నే తెలుసుకుంటున్నాం. ప్రతి మహిళ తెలుసుకోవాలి, ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి. చట్టాన్ని దేనికి ఏ చట్టం అనేది తెలుసుకొని వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగితేనే మహిళలకి న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. నౌవేడేస్లో ఇన్ దీస్ జనరేషన్స్ అండ్ మిలీనియర్స్ అంటే జనరేషన్ ఇదని కాదు, ఎవ్రీ జనరేషన్లోని తెలుసుకోవాల్సింది ఏంటంటే అబౌట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం అన్నది ప్రతిసారి అవుతుంది. ఈ మధ్య ఇంకా డ్రగ్ ఎడిక్ట్స్ కానీ ఏది కానీ ఈ జనరేషన్ ఉన్న చైల్డ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో దిస్ అన్ని విషయాలు తెలుసుకొని ఫర్ దిస్ అందరూ అది ఏ విధంగా తగ్గించుకోవాలి ఏంటి అని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫర్ దిస్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం అందరూ. ఏర్పాటు చేసినందుకు దీనికి మా బార్ అసోసియేషన్ తరఫున మా మహిళా న్యాయవాదులు చాలా చక్కగా సెక్షన్ల గురించి కోర్టులో జరుగుతున్న మా ఈ కేసులకు సంబంధించి విషయాలు ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి పోక్సో అనగా ఉమెన్ కోర్టులో ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎలాగ శిక్షలు పడుతున్నాయి, ఎక్కడ ఏ దారుణాలు జరిగాయి అన్నది ప్రతి ఒక్కటి చాలా చక్కగా మా మహిళా న్యాయవాదులు చెప్పారండి. సో అందరికీ కూడా చక్కగా చెప్పినందుకు కృతజ్ఞత తెలియచేసుకుంటూ వాజీ ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మహిళా గర్జన ప్రోగ్రాంను సెప్టెంబర్ 30వ తేదీన అందరూ పార్టిసిపేషన్ చేసి విజయవంతం చేయవలసిందిగా ఈ మహిళా గర్జన ప్రోగ్రాం మెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తిరుమల మెడికవర్ హాస్పిటల్ పోలీస్ సిబ్బందిని సిపిఆర్లో సుశిక్షితులను చేసేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్గా సమాజానికి ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బందికి తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏదైనా రహదారి ప్రమాదం లేదా మరేదో సంఘటన జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్గా సంఘటనా స్థలానికి ముందుగా చేరేది పోలీసులేనన్నారు. సంఘటనా స్థలంలో గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారికి అవసరాన్ని బట్టి గోల్డెన్ హవర్స్లో సిపిఆర్ చేస్తే వారికి పునర్జన్మ అందించిన వారవుతామని అన్నారు.
వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోర్కొండ సైనిక్ స్కూల్ను సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తదితరులు. వరాహ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేసిన మంత్రి నారా లోకేష్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు. సామాజిక బాధ్యతతో వాద్యచారణ నిర్వహిస్తున్న మహిళా గర్జనకు అపూర్వ స్పందన. శివంగులై గర్జిద్దామని పిలుపునిచ్చిన మహిళా న్యాయవాదులు, విద్యార్థులు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.